గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఈస్ కావ్య. ఒకవేళ ఈ క్యాస్ట్ ఫీలింగ్, ఈ ఫీజు, ఇంకా ఎడ్యుకేషన్ తరం ఎప్పుడైనా జాబ్స్కి కూడా రిజర్వేషన్ చూస్తున్నారు కదా సార్, మెయిన్గా బీసీ వాళ్ళకి. ఒకవేళ ఇవి రెడ్యూస్ కానికి మీరు తీసుకునే స్టెప్ ఏంటి ఇంకా వచ్చే తరాలకి అవి జరగకుండా? అంటే ఒకటి అమ్మా, రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చిందంటే కొంతమందికి విద్యా అవకాశాలు తక్కువ ఉండే, వాళ్ళు తక్కువగా చదివేటువంటి వాళ్ళకు తక్కువ అవకాశాలు ఉండే కాబట్టి, డబ్బులు లేకపోతుండే కాబట్టి, వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకురావాలి. అసలు వీళ్ళందరికీ సరైన విద్య, సరైన ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఇస్తే ఎవరు అడగడు, అంత టాలెంట్ మీదనే బతారు. అప్పుడు రిజర్వేషన్ అనేది రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళు సజీవంగా దాన్ని ఎందుకు పెడతా ఉన్నారంటే ఓట్ల కోసం, పిల్లల కోసం కాదు, ఓట్ల కోసం. ఇవాళ ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలంటే తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉన్నాయి. 119 సీట్లలో 43 స్థానాల్లో 2 కూర్చున్నారు. మరి అక్కడ ఏది రిజర్వేషన్ లేదే. రిజర్వేషన్ అనేది ఉద్యోగాల దగ్గర ఉంది, అక్కడ లేదు. అక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రజలకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కంట్రోల్ బియ్యం ఎవడు అడుగుతాడు? అడగడు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని ఇవ్వడం ద్వారా సమసమాజం వస్తుంది. సమసమాజం రావాలంటే మనలో మార్పు రావాలా, ఫస్ట్ మన యువతలో మార్పు రావాలా. గతంలో ఎట్లుంటుందంటే ఆచారాలు, ఊర్ల పొంటి ఎవరైనా ఒక ఆయన పెద్ద ఆయన ఇంటికి ఇంకొక ఆయన వస్తే అరుగు కాడ కూర్చోవడమో కింద కూర్చోవడమో చేస్తుండే. ఇలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇది క్రమక్రమంగా మారుతుంది. మన యువతలో వచ్చిన మార్పు ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎస్.